హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో టాటా ఐపీఎల్ సీజన్ 19 2026లో జరుగుతున్న మ్యాచ్ నంబర్ 5 లక్నో సూపర్ జైంట్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య అద్భుతమైన పోరాట మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ అంతా కూడా లక్నో సొంత హోమ్ గ్రౌండ్ లోనే మ్యాచ్ అయితే జరిగింది. కానీ లక్నో హోమ్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో లక్నో గెలవలేదు, ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచారు. ఈ మ్యాచ్ ఎలా జరిగింది ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం అయితే చేద్దాము. లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ డీసీ మధ్య లక్నో వేదికగా లక్నో హోమ్ గ్రౌండ్ లో ఈ సీజన్ మొదటి ప్రస్థానానికి సంబంధించి మ్యాచ్ అయితే ప్రారంభమైంది. ఎల్ఎస్జీ మరియు డీసీ ఫ్రాంచైజీ జట్లు ఇప్పటి వరకు ట్రోఫీ గెలిచి ఛాంపియన్స్ గా నిలబడలేకపోయారు. ఇప్పటివరకు ఈ 19వ సీజన్ వరకు కూడా ఢిల్లీ కానీ లేదంటే లక్నో కానీ ఈ రెండు టీంలు కూడా ట్రోఫీని అయితే గెలుచుకోలేకపోయారు. ఈ సీజన్ లో ఏం జరుగుతుందో చూద్దాము. ఎకానా క్రికెట్ స్టేడియం లక్నోలో మ్యాచ్ ప్రారంభం. లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ గా రిషబ్ పంత్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ తమ టీంలతో సిద్ధంగా ఉన్నారు. రెడ్ సాయిల్ పిచ్ పైన పరుగుల వరద పారనుందా అన్నట్లుగా ఆ పిచ్ అయితే చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజ్ లోకి మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ కెప్టెన్ రావడం జరిగింది. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ క్రీజ్ లోకి వచ్చారు. ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి ఓవర్ బౌలింగ్ చేయడానికి ముఖేష్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, ఒక ఓవర్ పూర్తయ్యేటప్పటికి 6 రన్స్, రెండో ఓవర్ బౌలింగ్ ఎంగిడి రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, రెండో ఓవర్ పూర్తయ్యేటప్పటికి 16 రన్స్, మూడో ఓవర్ బౌలింగ్ ముఖేష్. రిషబ్ పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటానికి ట్రై చేసినా కూడా 7 రన్స్ వరకు మాత్రమే చేసి 9 బాల్స్ కి రన్అట్ గా వెనుదిరగాల్సి వచ్చింది. అనుకోకుండా బౌలింగ్ చేసే బౌలర్ చేతికి బాల్ తగిలి డైరెక్ట్ గా వికెట్ తగ్గడం వల్ల క్రీజ్ లో బయట ఉండడం వల్ల అనుకోకుండా రిషబ్ పంత్ వెనుదిరగాల్సిన అవసరం అయితే వచ్చేసింది. క్రీజ్ లోకి మార్కరం రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 19 రన్స్, 1 వికెట్. 4వ ఓవర్ బౌలింగ్ అక్షర్ పటేల్, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 25 రన్స్, 1 వికెట్. 5వ ఓవర్ బౌలింగ్ ముఖేష్. 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 37 రన్స్, 1 వికెట్. 6వ ఓవర్ బౌలింగ్ అక్షర్ పటేల్. మార్కరం కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక 11 రన్స్ వరకు మాత్రమే చేసి 8 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ గా అవుట్ అవడం జరిగింది. అక్షర్ పటేల్ బౌలింగ్ లో క్రీజ్ లోకి ఆయుష్ బడోని వచ్చారు. రైట్ హ్యాండ్ బ్యాటర్. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 48 రన్స్ చేసి 2 వికెట్లను కోల్పోయింది. ఈ విధంగా లక్నో బ్యాటింగ్ పరంగా పవర్ ప్లే పూర్తయ్యే లోపే 2 వికెట్లను కోల్పోయి 45 రన్స్ వరకు మాత్రమే చేయగలిగింది. పవర్ ప్లే పూర్తయింది. 7వ ఓవర్ బౌలింగ్ నటరాజన్, లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. ఆయుష్ బదోని కూడా డక్అవుట్ గానే వెనుదిరగాల్సి వచ్చింది. ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేకపోయాడు. ఖాతా తెరవకుండా వెనుదిరిగాడు. కీపర్ కేఎల్ రాహుల్ క్యాచ్ పట్టగా వెనుదిరగాల్సి వచ్చింది. ఆయుష్ బడోని క్రీజ్ లోకి నికోలస్ పూరన్ వచ్చారు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 50 రన్స్, 3 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ కుల్దీప్, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 57 రన్స్, 3 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ ఎంగిడి. నికోలస్ పూరన్ కూడా 8 రన్స్ మాత్రమే చేసి 8 బాల్స్ వద్ద ఎంగిడి బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ గా అవుట్ అయ్యారు. స్ట్రాటజిక్ టైమ్అవుట్ తీసుకున్నారు. గేమ్ ప్లానింగ్ గురించి మార్చుకోవడానికి 2.5 నిమిషంలో టైం అయితే దొరుకుతుంది. ఈ 2.5 నిమిషంలో గేమ్ ప్లానింగ్ అయితే మార్చుకోవడానికి మంచి ప్లానింగ్ తో రావడానికి అవకాశాలు ఉంటాయి. క్రీజ్ లోకి అబ్దుల్ సమీద్ వచ్చారు. రైట్ హ్యాండ్ బ్యాటర్. 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 65 రన్స్, 4 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ కుల్దీప్, మిచెల్ మార్ష్ కూడా 35 రన్స్ వరకు చేయగలిగి 28 బాల్స్ వద్ద స్టంప్స్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి ముకుల్ చౌదరి రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 80 రన్స్ చేసి 5 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఇక్కడికి సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేటు 8 గా ఉంది. 11వ ఓవర్లో బౌలింగ్ అక్షర్ పటేల్. 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 84 రన్స్, 5 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ విప్రాజ్, రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 96 రన్స్, 5 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ నటరాజన్. 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 105 రన్స్, 5 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ కుల్దీప్. ముకుల్ చౌదరి కూడా 14 రన్స్ మాత్రమే చేసి 11 బాల్స్ వద్ద కాటన్ బౌల్ గా అవుట్ అవడం జరిగింది. ముకుల్ చౌదరి ద్వారా క్రీజ్ లోకి షాబాజ్ అహ్మద్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 108 రన్స్, 6 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ నటరాజన్. 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 120 రన్స్, 6 వికెట్లు. స్ట్రాటజిక్ టైమ్అవుట్ తీసుకున్నారు. 16వ ఓవర్ బౌలింగ్ కుల్దీప్. 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 157 రన్స్, 6 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ ఎంగిడి. 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 135 రన్స్, 6 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ నటరాజన్. అబ్దుల్ సమీద్ కూడా 36 రన్స్ వరకు చేయగలిగి 25 బాల్స్ వద్ద మిల్లర్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి మహమ్మద్ షమీ వచ్చారు. రైట్ హ్యాండ్ బ్యాటర్. 1 రన్ మాత్రమే చేయగలిగి 3 బాల్స్ కి కుల్దీప్ క్యాచ్ పట్టగా మహమ్మద్ షమీ కూడా అవుట్ అవడం జరిగింది. వెంటనే క్రీజ్ లోకి నోకియా వచ్చారు. రైట్ హ్యాండ్ బ్యాటర్. 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 140 రన్స్, 8 వికెట్లు. 19వ ఓవర్ బౌలింగ్ ఎంగిడి. నోకియా కూడా రన్స్ ఏమీ చేయకుండానే డక్అవుట్ గా స్టంప్స్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి ఆఖరి బ్యాటర్ మొహసిన్ ఖాన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ చేయడానికి క్రీజ్ లోకి వచ్చారు. 18.4 బాల్స్ కి 141 రన్స్ మాత్రమే చేయగలిగి మొత్తం ఆల్అవుట్ గా అవడం జరిగింది. బ్యాటర్స్ అందరూ కూడా 10 మంది అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా బౌలింగ్ పరంగా చెప్పుకుంటే చాలా అద్భుతమైన బ్యాటింగ్ ని కంట్రోల్ చేస్తూ వికెట్లు తీస్తూ బౌలింగ్ అయితే అద్భుతంగా చేశారని చెప్పుకోవాలి. ఢిల్లీ బౌలింగ్ విధానంలో మీడియం ఫేస్ బౌలర్లు అలాగే స్పిన్నర్లు కూడా అద్భుతమైన బౌలింగ్ చేసి మంచి వికెట్లను తీస్తూ రన్స్ అయితే ఎక్కువ రాకుండా 141 రన్స్ మధ్య కట్టడి చేయడం జరిగింది. చాలా అద్భుతంగా కొనసాగిందని చెప్పుకోవాలి. బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే మిచెల్ మార్ష్ 35 రన్స్, 25 బాల్స్ కి, సమద్ 36 రన్స్, 25 బాల్స్ కి. ఈ ఇద్దరు మాత్రమే కొంతవరకు బ్యాటింగ్ తో రాణించగలిగారు. ఇంకా మిగతా బ్యాటర్స్ ఎవరు పెద్దగా రాణించలేదు. మొత్తము 18.4 బాల్స్ కి 141 రన్స్ మాత్రమే చేయగలిగారు బ్యాటింగ్ ద్వారా. ఎక్స్ట్రా రూపంలో 14 రన్స్ లభించాయి. ఇది కొంత కలిసి వచ్చే పరిణామంగా కనిపించింది. బౌలింగ్ పరంగా ఎంగిడి, నటరాజన్ 3 చొప్పున వికెట్లు అయితే తీయడం జరిగింది. కుల్దీప్ 2 వికెట్లు, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. వికెట్ల పతనం చూసినట్లయితే 19 వద్ద మొదటి వికెట్, 48 వద్ద 49, 65, 71, 105, 138, 140, 141, 141కి మొత్తం ఆల్అవుట్ గా అయ్యి 141 రన్ మాత్రమే చేయగలిగారు. ఈ విధంగా డీసీ బ్యాటింగ్ లో 142 టార్గెట్ చేదనగా ఓపెనర్స్ గా కేఎల్ రాహుల్ రైట్ హ్యాండ్ బ్యాటర్, నిశాంక రైట్ హ్యాండ్ బ్యాటర్ క్రీజ్ లోకి రావడం జరిగింది. లక్నో మొదటి ఓవర్ బౌలింగ్ మహమ్మద్ షమీ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. మొదటి బాల్ కే కేఎల్ రాహుల్ షాట్కు ప్రయత్నించి మెహసిన్ ఖాన్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి నితీష్ రాణా రావడం జరిగింది లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.
ఒక ఓవర్ పూర్తయ్యేటప్పటికి 6 రన్స్ 1 వికెట్ను కోల్పోయింది డీసీ. రెండో ఓవర్ బౌలింగ్ ప్రిన్స్ యాదవ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 13 రన్స్ 1 వికెట్. మూడో ఓవర్ బౌలింగ్ మహమ్మద్ షమి 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 20 రన్స్ 1 వికెట్. నాలుగో ఓవర్ బౌలింగ్ మెహసిన్ ఖాన్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ నితీష్ రాణా కూడా 15 రన్స్ వరకు చేయగలిగి 17 బాల్స్ వద్ద సమద్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి సమీర్ రిజ్వీ రైట్ హ్యాండ్ బ్యాటర్ 4 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 23 రన్స్ 2 వికెట్లు. 5 ఓవర్ బౌలింగ్ ప్రిన్స్ యాదవ్ నిశాంక కూడా 1 రన్ మాత్రమే చేసి 5 బాల్స్ కి రిషబ్ పంత్ కీపర్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి కెప్టెన్ అక్షర్ పటేల్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చిన వెంటనే కూడా కెప్టెన్ కూడా ఖాతా తెరవకుండానే రన్స్ ఏమి చేయకుండా డకౌట్ గా క్లీన్ బౌల్డ్ గా ఎదురుగాల్సి వచ్చింది. క్రీజ్ లోకి స్టబ్స్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. ఇప్పటికీ 5 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 30 రన్స్ మాత్రమే చేసి 4 వికెట్లను కోల్పోవడం జరిగింది. 6 ఓవర్ బౌలింగ్ మెహసిన్ ఖాన్ 6 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 33 రన్స్ 4 వికెట్లు. పవర్ ప్లే పూర్తయింది. ఇక్కడికి ముఖ్యమైన 4 వికెట్లను కోల్పోయి ఢిల్లీ బాగా కష్టాల్లో ఉందని చెప్పుకోవాలి. పవర్ ప్లే పూర్తయ్యే సమయానికి రన్ రేట్ కూడా చాలా తక్కువగానే ఉంది. దాదాపు 7వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ షమి ఢిల్లీ గెలుపు ఆశలు గల్లంతయ్యాయి అన్నట్లుగా అనిపించే సమయంలో ఇక్కడ నుంచి బ్యాటింగ్ ఎలా ఉందో చూద్దాము. మహమ్మద్ షమి 7వ ఓవర్ బౌలింగ్ 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 40 రన్స్ 4 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ నోకియా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 8 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 53 రన్స్ 4 వికెట్లు. స్ట్రాటజిక్ టైం తీసుకున్నారు. 9వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ షమి 9 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 61 రన్స్ 4 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ షాబాజ్ అహ్మద్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 77 రన్స్ 4 వికెట్లు. రిజ్వీ స్టబ్స్ పరుగులు భాగస్వామ్యం 50 రన్స్ అయితే చేసుకోగలిగారు 36 బాల్స్ కి. ఇంతవరకు చాలా బాగా అనిపించింది. ఇక్కడికి సగం ఇన్నింగ్స్ పూర్తయింది. 11వ ఓవర్ బౌలింగ్ నోకియా 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 83 రన్స్ 4 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ మెహసిన్ 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 87 రన్స్ 4 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ ప్రిన్స్ యాదవ్ 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 93 రన్స్ 4 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ మార్కరము రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 106 రన్స్ 4 వికెట్లు. సమీర్ రిజ్వీ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 50 రన్స్ 38 బాల్స్ కి. చాలా అద్భుతమైన బ్యాటింగ్ అయితే కొనసాగిందని చెప్పుకోవాలి. పవర్ ప్లే లోపే 4 వికెట్లు కోల్పోయిన డీసీ సమీర్ రిజ్వీ లాంటి బ్యాటర్ అలాగే స్టబ్స్ లాంటి బ్యాటర్ ఇద్దరు కూడా క్రీజ్ లో నిలబడి మంచి పరుగులు అయితే రాబడుతున్నారు. స్ట్రాటజిక్ టైం తీసుకున్నారు. 36 బాల్స్ కి 36 రన్స్ కావాలి డీసీ గెలుపు కోసం. 15వ ఓవర్ బౌలింగ్ నోకియా 15 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 113 రన్స్ 4 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ మెహసిన్ ఖాన్ రిజ్వీ స్టబ్స్ పరుగుల భాగస్వామ్యం 100 రన్స్ అయితే చేయగలిగారు వీరిద్దరు. 72 బాల్స్ వద్ద చాలా మంచి బ్యాటింగ్ భాగస్వామ్యం అయితే కొనసాగింది. 26 రన్స్ వద్ద 4 వికెట్లను కోల్పోయిన డీసీ స్టబ్స్ మరియు రిజ్వీ బ్యాటింగ్ ద్వారా ఇద్దరు కూడా ఢిల్లీ టీం ని కాపాడుకుంటూ మంచి స్కోర్ బోర్డు మీద రాబడుతూ 100 పరుగుల పైన భాగస్వామ్యం అయితే చేసుకోగలిగారని చెప్పుకోవాలి. చాలా రిజ్వీ బ్యాటింగ్ చాలా అద్భుతంగా మొదలైంది. మంచి ప్రదర్శనతోటి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారని చెప్పుకోవాలి. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన రిజ్వీ మంచి బ్యాటింగ్ నాతో అయితే చూపించారు. 16 రన్స్ 24 బాల్స్ కి గెలుపు కోసం డీసీకి కావాల్సిన అవసరం ఉంది. 17వ ఓవర్ బౌలింగ్ నోకియా 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 139 రన్స్ 4 వికెట్లు. ఇక్కడికి 3 పరుగులు మాత్రమే కావాలి డీసీకి గెలుపు కోసం. 17.1 ఓవర్లకి అంటే 17 ఓవర్లు పూర్తయి 18వ ఓవర్లో మొదటి బాల్కే 145 రన్స్ 4 వికెట్లను కోల్పోయి విన్నింగ్ షాట్ గా 6 తోటి రిజ్వీ బ్యాటింగ్ ద్వారా రిజ్వీ కూడా తన పర్సనల్ స్కోర్ 70 వరకు చేసుకోగలిగి నాట్అవుట్ గా నిలిచారు. స్టబ్స్ 39 వరకు చేసుకోగలిగి నాట్అవుట్ గా నిలిచారు. వీరిద్దరూ డీసీ టీం ని బాగా కాపాడుకుంటూ వచ్చి గెలిపించారని చెప్పుకోవాలి. రిజ్వీ స్టబ్స్ ఇద్దరు కూడా భాగస్వామ్యం 119 రన్స్ చేయగలిగారు 81 బాల్స్ కి. అలాగే ఎక్స్ట్రా రూపంలో లక్నో బౌలింగ్ లో 20 రన్స్ అయితే ఎక్స్ట్రా రూపంలో లభించాయి. 119 పరుగుల భాగస్వామ్యం ప్లస్ ఎక్స్ట్రా 20 రన్స్ కలుపుకుంటే 139 రన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. నితిన్ రాణా 15 రన్స్ వరకు చేయగలిగారు 17 బాల్స్ కి. ఈ విధంగా టార్గెట్ ఛేదన అయితే సులభవంతమైందని చెప్పుకోవాలి. బౌలింగ్ పరంగా చూసినట్లయితే ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు మాత్రం తీయగలిగాడు. మహమ్మద్ షమి మెహసిన్ ఖాన్ 1 వికెట్ చొప్పున తీయగలిగారు. వికెట్ల పతనము 0 వద్ద వికెట్ పడిపోయిన 21, 25, 26 వరకు వెంట వికెట్లు పడుతున్నా కూడా 4 వికెట్లను కోల్పోయి 6 వికెట్ల తేడాతోటి ఢిల్లీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. డీసీ బ్యాటర్స్ హోమ్ గ్రౌండ్ లో లక్నో సూపర్ జైంట్స్ మీద విజయాన్ని అయితే సాధించారు. లక్నో సూపర్ జైంట్స్ పోరాడి ఓడారని చెప్పుకోవాలి. లక్నో ఫ్యాన్స్ ఆశలు గల్లంతయ్యాయని చెప్పుకోవాలి. చాలా ఆశ అయితే పెట్టుకున్నారు హోమ్ గ్రౌండ్ లో గెలవని, కానీ గెలవలేకపోయారు. ఇది వీడియో.